For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇంతకు ముందు మేషరాశి గురించి చెప్పారు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కృత్తిక వృషభ రాశి కింద వస్తాయి. అంతేకాకుండా మనకు పుట్టిన తేదీ, వాళ్ళ నక్షత్రం ఏంటి, వాళ్ళ జాతకం ఏంటి తెలియని వాళ్ళు నామ నక్షత్రం చూసుకుంటూ ఉంటారు. సో ఇంగ్లీష్లో మన పేరు స్పెల్లింగ్ ఈ అక్షరంతో మొదలయ్యేవాళ్ళు, యు అక్షరంతో మొదలయ్యేవాళ్ళు, ఓ అక్షరంతో మొదలయ్యేవాళ్ళు, వి అక్షరంతో మొదలయ్యేవాళ్ళు కూడా ఈ వృషభ రాశి ఫలితాలను మనం చూసుకోవచ్చు. నామ నక్షత్రాలను పాటించే వాళ్ళు మాత్రమే చూసుకోవచ్చు. లేదా మీ జన్మ నక్షత్రం మీకు తెలిస్తే మీ నక్షత్రం ఈ వృషభ రాశిలో ఉంటుంది. మీ నక్షత్రం అదైతే కనుక ఈ వృషభ రాశి ఫలితాలను మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యంలో భంగం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుకేతువులు 5వ స్థానంలోనూ 11వ స్థానంలోనూ సంచరిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అన్ని రకాలుగా ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ సంవత్సరము. అందుకు గాను విద్యార్థులకి కానీ ఉద్యోగస్తులకు కానీ ఆరోగ్య భంగం కలగకుండా, వాళ్ళు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతిని ఎక్కువగా ప్రార్థించాలి. విద్యార్థులు విద్యా గణపతిని ప్రార్థించాలి. విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమః, విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమః అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లకు తగ్గకుండా పొద్దున్నే సూర్యోదయానికి పూర్వం మీ ఇంట్లో ఉన్న గణపతి ఫోటోనో విగ్రహమో ఏదో ఒకటి సంథింగ్ దేనికైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఆ గణపతిని గరికతో పూజించి ఓ చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, స్వామి నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా, ఆరోగ్యానికి ఎటువంటి భంగం రాకుండా, నా చదువులో నా ఉద్యోగంలో నాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడు తండ్రి అని దండం పెట్టుకొని విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమః అనే ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వీళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. తర్వాత విద్యార్థులు చాలామంది పై చదువులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ పై చదువులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళకి అన్ని బాగానే జరుగుతున్నట్టు ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళే ప్రాసెస్లో అన్నీ అయిపోతుంది, మనకు అన్ని శాంక్షన్ అయిపోయినాయి, పాస్పోర్ట్ వచ్చేసింది, వీసా కూడా వచ్చేస్తుంది, అన్నీ అప్లై చేసాం, అన్నీ బాగా జరుగుతుంది అనుకున్న మూమెంట్లో లాస్ట్ మినిట్లో ఆటంకాలు వచ్చి వాళ్ళు వెళ్ళే పరిస్థితికి అడ్డంకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమః అనే మంత్రంతో కొబ్బరి నూనెతో స్వామికి దీపారాధన చేయాలి. విద్యార్థులందరూ కూడా, అంటే మీరు ఎంత పెద్ద చదువు చదువుతున్నా, విద్యార్థులు అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళని కాదు, విదేశాలకు వెళ్ళే పెద్ద చదువులు, పైకి చదువులకి మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమః అనే మంత్రంతో గరికతో పూజ చేయాలి. కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇవి చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల్లోకి మారాలనే ప్రయత్నాన్ని మటుకు ఈ సంవత్సరం విరమించుకుంటే మంచిది. చేస్తున్న దాన్నే చేసుకుంటూ జాగ్రత్తగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ, గణపతిని ప్రార్థించుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి అంతా బాగుంటుంది. అవకాశాలు వచ్చినట్టు కనబడతాయి. ఎవరో పిలుస్తారు, ఎందుకంటే మీరు చేస్తున్న ఉద్యోగం చెడగొట్టడానికి. అంటే వాళ్ళు కూడా చెడగొట్టాలనే ఉద్దేశంతో పిలవరు, మీరు కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలని వెళ్ళరు. ఇక్కడికన్నా కొంచెం డబ్బులు వస్తున్నాయి కదా, ఎవరైనా డబ్బుల కోసమే పనిచేస్తారు కదా, నాకు వస్తున్న డబ్బులు నాకు సరిపోవట్లేదు కదా, అందుకని కొంచెం నేను ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది కదా అనే ఈ ఉద్దేశంతో ఏం చేస్తారంటే కొత్త ఉద్యోగానికి మారాలని ప్రయత్నం చేస్తారు. సో ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరానికి మటుకు కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాలి అనే ప్రయత్నాలని విరమించుకోవడం మంచిది. ప్రతి మంగళవారం బుధవారం వీళ్ళు
వినాయకుడిని దర్శించుకోవడం మంచిది. ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే సూర్యోదయానికి పూర్వం గణపతిని గరికతో పూజించి, ఉద్యోగస్తులు స్పెషల్గా కాసిన పాలు నివేదించి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి, ఉద్యోగస్తులందరూ కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసి పాలు నివేదించండి, గరికతో పూజ చేయండి. లేదా పింక్ రంగు పుష్పాలు అంటే గన్నేరు పుష్పాలు ఉంటాయి, ఆ పింక్ రంగు పుష్పాలతో పూజించినట్టయితే ఆలోచన విధానం ఏదన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆచితూచి మీరు అడుగు వేయడానికి, ఆచితూచి మీరు నిర్ణయం తీసుకోవడానికి మీకు ఉపకరిస్తుంది. లేనట్టయితే మాయలో పడి ఇంకో ఉద్యోగం ఏదో ఆశ బాగుంది అన్ని కన్ఫర్మ్ అని అనుకున్న టైంలో ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్తే ఈ చేస్తున్నది పోతుంది, కొత్తది రాకుండా పోతుంది. అదేదో సామెత చెప్పినట్టుగా ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతున్నట్టు అన్నట్టుగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైనా సరే వీళ్ళకు కూడా కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త ప్రపోజల్స్, ఎవరో పార్ట్నర్స్ వచ్చి మేము పెట్టుబడి పెడతామండి, ఈ వ్యాపారం చేద్దాం, మీరు ఉండండి చాలు, మీరు రండి, మీరు అక్కడ వదిలేసి రండి, మీరు ఆ వ్యాపారాన్ని వదిలేసి మా దాంట్లోకి రండి, ఇక్కడ మీకు మంచి షేర్ ఇస్తాము, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తూ ఉంటారు. దయచేసి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలం ఈ సంవత్సరం మటుకు మీరు జాగ్రత్త వహించాలి. లేనట్టయితే ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఉద్యోగస్తుల ఈ వ్యాపారస్తులందరూ కూడా ప్రతి బుధవారం నాడు గోమాతకి పెసర్లను దానాగా తినిపించాలి. దానాగా తినిపించడం వల్ల మీ వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది, మీ వ్యాపారంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి, వ్యాపారంలో ఇతరత్ర చిక్కులు రాకుండా ఉంటాయి. అందుకని విజయప్రదాయ శ్రీ గణేశాయ నమః వ్యాపారస్తులందరూ కూడా, ఉద్యోగస్తులైన వ్యాపారస్తులైన విజయప్రదాయ శ్రీ గణేశాయ నమః అనే మంత్రంతో జపం చేసుకోండి. వినాయకుడిని స్మరించుకోవడం, గరికతో పూజ చేయడం, ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. వ్యాపారస్తులందరూ కూడా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి, గరికతో పూజ చేయాలి, లేదా గులాబీ రంగు పుష్పాలతో పూజ చేయాలి. గరిక దొరికితే సరే, లేకపోతే గులాబీ రంగు పుష్పాలతో పూజ చేయాలి. పూజ చేసి ప్రతి బుధవారం, మంగళవారం నాడు గణపతిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి, బుధవారం నాడు గోమాతకి కిలోంబావు పెసర్లు, నానబెట్టిన పెసర్లు గోమాతకి దానాగా తినిపించడం వల్ల వీళ్ళ వ్యాపారంలో వచ్చే అడ్డంకులు కానీ, లేదా వీళ్ళ మైండ్లో వచ్చే అనవసరమైన ఆలోచనలు కానీ అవన్నీ కూడా రాకుండా, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తూ 1-2 సార్లు మన జాతక పరిశీలన చేసుకోవాలి, మన పేరు ఎలా ఉందో చూసుకోవాలి, మనకి ఇప్పుడు ఏ దశ నడుస్తుందో లేదో చూసుకోవాలి. ఈ సమయంలో మనం కొత్త వ్యాపారం చేయడం కరెక్టా కాదా అని వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మాయలో పడి ఎవరిని సంప్రదించకుండా మనమే సొంత నిర్ణయాలు తీసుకొని కొత్త దారిలోకి వెళ్ళాలని, కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలని అడిగేస్తే ఉన్న వ్యాపారాన్ని చెడగొట్టుకొని కొత్త వ్యాపారంలోకి పోయి నష్టాలని పొందే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము, ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా. అందుకని చాలా జాగ్రత్తగా గణపతిని ఆరాధిస్తూ ప్రతి మంగళవారం గణపతిని దర్శించి బుధవారం నాడు గోమాతకి దానా పెట్టి గోమాతకి ప్రదక్షిణాలు చేయడం వల్ల సవ్యంగా సాగుతుంది. అంతా కూడా అన్ని మంచి ఆలోచనలు, మంచి పనులు, ఏదన్నా ప్రపోజల్ మన ముందుకు వచ్చినప్పుడు ఇది కరెక్టా కాదా అని నిర్ణయించుకునే ఆలోచన శక్తి మనకు లభిస్తుంది. అందుకని దైవాన్ని నమ్మి మనం ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరం కొత్తగా అడుగేసే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. చాలా బాగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.